హాయ్ అండి. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 4. మద్యం మత్తులో తెల్లవారిందనే విషయం కూడా తెలియకుండానే గాఢంగా నిద్రపోతున్నాడు రావణ్. అంతలో ఒక్కసారిగా అతని మీద చల్లటి నీళ్లు చల్లడంతో ఉలిక్కిపడి లేచాడు. ముఖంపై కారుతున్న నీటిని తుడుచుకుని కళ్ళను నులుముకుంటూ ఎదురుగా చూడగా తన ముందే మీనా నిలబడి ఉంది. చేతిలో ఖాళీ గ్లాస్తో నిలబడి ఉన్న ఆమెను చూసిన రావణ్కు కోపం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పక్కనే ఉన్న దిండుని తీసుకుని ఆమె మీదకు విసిరాడు. బుద్ధుందా నీకు? నిద్రపోతున్న మనిషి మీద నీళ్లు పోసి లేపుతావా? అసలు నీకేమైంది? అంటూ కోపంగా అరిచాడు. మీనా దిండును తీసుకుని మళ్ళీ అతని మీదకే విసిరింది. సమయం 9 గంటలవుతుంది. ఒక కంపెనీకి అధిపతిగా ఉన్న వ్యక్తి ఇలా నిద్రపోవటం ఏంటి? ముందు లేచి వెళ్ళి స్నానం చేసి రండి అంటూ నడుంపై చేతులు పెట్టుకుని కోపంగా చెప్పింది. రావణ్ వెంటనే ఆమె చీర కొంగును పట్టుకుని ఒక్కసారిగా తన వైపుకు లాగాడు. దాంతో తడబడిన మీనా అతనిపై పడిపోయింది. వెంటనే ఆమెను మంచంపైకి తిప్పి పడుకోబెట్టి ఇక ఆమెను చెంపను గట్టిగా పట్టుకున్నాడు. ఏంటే నీ పొగరు? నా మీద నీళ్లు పోసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను చూస్తేనే అందరూ భయపడతారు, అలాంటిది నన్నే ఇలా చేయడానికి నీకెంత ధైర్యం ఉండాలి? అంటూ కళ్ళని ఎర్రగా చేసి ఆమెను కోపంగా చూస్తూ తక్కువ గొంతుతో అన్నాడు. మీనా అతని చేతిని ఒకసారిగా పక్కకు తోసి అతని మెడలో ఉన్న గొలుసును పట్టుకుని తన ముఖానికి దగ్గరగా నాగింది. దీనికి ప్రత్యేకమైన ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు మిస్టర్ రాక్షస. నీ భార్యననే హక్కు ఉంటే చాలు. నేను నాకు నచ్చినట్టు ఏదైనా చేయగలను, నా మాట వినేలా నేను నడిపించగలను అంటూ ఒక కనుబొమ్మ పైకెత్తి పొగరుగా చెప్పింది. రావణ్ తన ఇనుప బాహుళ్లతో ఆమెను గట్టిగా బంధించి తన గుండెలకు దగ్గరగా లాక్కున్నాడు. ఆమెకు నొప్పి కలిగేంత గట్టిగా పట్టుకుని, నువ్వు నీ భర్తననే హక్కుతో నా మీద నీ అధికారం చూపుతున్నప్పుడు నేను నీ భర్తననే హక్కుతో నీ మీద నా అధికారం చూపించకూడదా అంటూ తనను కూడా ఒక కనుబొమ్మ పైకెత్తి ఆమెను ప్రశ్నించాడు. అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న మీనా అతని మాటలకు ఒక్కసారిగా తడబడిపోయింది. ఏమైంది మేడం? ఇంతసేపు నన్నే రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నావు కదా అంటూ రావణ్ ఆమెను ఆట పట్టించాడు. అతను ఆమెను పైనుంచి కింద వరకు కొంటిగా చూస్తూ, నేను కూడా భర్తనేన నా హక్కుతో నా హక్కు తీసుకోవచ్చు కదా అని అడిగాడు. మీనా అతన్ని పక్కకు నెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు. చివరికి అతని నుంచి తప్పించుకోలేక అలాగే అతని చేతుల్లో చిక్కుకుపోయింది. నన్ను వదిలే రావణ్, ఏం మాట్లాడుతున్నావు ఇవన్నీ? తెల్లవారుగానే నిద్ర లేచిన వెంటనే ఇలాంటి మాటలే మాట్లాడతావా? ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ చేసిరా, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ అతని నుంచి విడిపించేందుకు ప్రయత్నించింది. రావణ్ ఆమెను పట్టుకుని ఒక్కసారిగా నెట్టాడు. ఒక కాలుని మంచంపై ఉంచి దానిపై చేతిని ఆనించి ఆమెకు దగ్గరగా వంగి, నేను చెప్పిన మాటలకి ఎలా వణికిపోతున్నావే? మరి నేను నిజంగా ఒకవేళ అలా చేస్తే నువ్వేమైపోతావో అంటూ వెటకారంగా అడిగాడు. కోపంతో మీనా వేగంగా ఊపిరి పీల్చుకుంటూ అతన్ని సూటిగా చూసింది. ఎందుకిలా తప్పుగా మాట్లాడుతున్నావు? చెడ్డవాడివి నువ్వు అంటూ అతని వైపు పెదవులు విదిలించింది. రావణ్ ఆమె విరిచిన పెదవులను 2 వేళ్లతో అదిమిపెట్టి, నన్ను రా అని పిలవద్దని ముందే చెప్పాను. ఇంకొకసారి నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఇవి నీ పెదవులు ఉండవు అంటూ కోపంగా హెచ్చరించాడు. మీనా వెంటనే అతని చేతిని పక్కకు తోసేసింది. హలో మిస్టర్ హస్బెండ్, నీ భార్యగా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. నిన్ను ఏమైనా పిలిచే హక్కు కూడా ఉంది. కాబట్టి ఉదయాన్నే నన్ను అనవసరంగా ఎక్కువ మాట్లాడేలా చేయొద్దు. ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అంటూ అతన్ని పక్కకు నెట్టేసింది. ఆమె మంచం మీద నుంచి లేచి తన చీరను తనని తను సర్దుకుని రావణ్ వైపుకి ఒకసారి కొంటిగా మెడను వంచి చూసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆమె చేసిన పనిని రావణ్ తనకు తెలియకుండానే ఆస్వాదించాడు. వెంటనే తల విదిలిస్తూ, ఈ పొగరబోతు అమ్మాయితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరికి మనల్ని తన మాటలతో తిప్పేసేలా ఉంది. ఏదో ఒక రోజు నా చేతికి చిక్కుతావు మీనా, అప్పుడు నీ సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటూ ఇక వాష్రూమ్కి వెళ్ళాడు. ఇక మీనా వంటగదిలోకి వెళ్ళి తనకు తన భర్తకు కాఫీ తయారు చేసింది. వాటిని తీసుకుని హాల్లోని సోఫాలో కూర్చొని ఇంటి పనివాళ్ళు చేస్తున్న పనులను గమనిస్తూ నెమ్మదిగా కాఫీ తాగుతుంది. కొద్దిసేపటికి తర్వాత పూర్తిగా బిజినెస్ మ్యాన్లా తయారై కిందకు వచ్చాడు. అప్పటి వరకు అతనిలో కనిపించిన సరదా తేలికపాటి భావాలన్నీ ఒకసారిగా మాయమైపోయాయి. రావణ్ ముఖంలో ఒక్కసారిగా ఒక రకమైన కఠినత్వం అలుముకుంది. మీనా మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అతని దగ్గరకు వెళ్ళి కాఫీ కప్పును అందించింది. అతను దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి వెళ్ళబోతూ ఉండగా, ఏమండి 1 నిమిషం అంటూ అతని భార్య ప్రేమగా పిలిచింది. ఆమె మాట వినగానే రావణ్ అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వెనక్కి తిరిగి ఆమె వైపుకు చూసి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మ పైకెత్తాడు.
ఇదేమీ తక్కువ కాదు అని మనసులోనే గొనుక్కున్న మీనా, మీ భార్య మీకోసం ఎంత ఆశగా కాఫీ తీసుకొచ్చిస్తూ ఉంటే మీరేంటి ఇలా నా మనసు బాధపడేలా కాఫీ తాగకుండా వెళ్ళిపోతే నేనేం చేయాలి అంటూ ముఖం చిన్నబుచ్చుకుని అమాయకంగా అడిగింది. పోయి చచ్చిపోవే, నన్ను ఎందుకు ఇలా ప్రాణం తీస్తున్నావు అంటూ రావణ్ కోపంగా అరిచాడు. అతని నుంచి అలాంటి సమాధానం వస్తుందని ఊహించని మీనా ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. ఆమె వాడిపోయిన ముఖాన్ని చూసిన రావణ్ నుదుటిని రుద్దుకుంటూ, నన్ను కావాలని రెచ్చగొట్టడం ఆపు మీనా, నేనెప్పుడూ ఒకేలా ఉండను. ఈ ప్రేమ అభిమానాలు చూపిస్తున్నట్టు నటించే నాటకాలన్నీ నా దగ్గర చెయ్యొద్దు. నీ నటన చూసి మోసపోయే వ్యక్తిని నేను కాదు, అర్థమైందా అంటూ గట్టిగా ప్రశ్నించాడు. మీనా అతన్ని నేరుగా తీక్షణంగా చూసింది. నేను నటించాల్సిన అవసరం లేదు, అందులోనూ నా భర్త దగ్గర నటించాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. మీకోసం నేను చేసే ప్రతి పనిని నా ఇష్టంగానే చేస్తున్నాను. మీకు అది నటనలా అనిపిస్తే అందుకు నేనేమీ చేయలేను అంటూ అతని గొంతులోనే అదే స్థిరత్వంతోనే సమాధానమిచ్చింది. రావణ్ పెదవులను వంచి ఆమెను వెటకారంగా చూస్తూ, నీ నటన ఇంకెంతకాలం కొనసాగుతుందో నేను చూస్తాను అని అన్నాడు. మీనా 2 చేతులను గుండెకు అడ్డంగా కట్టుకుని అతన్ని చూస్తూ నిలబడింది. అంతలోనే బాస్ బయలుదేరదామా అంటూ రుద్రన్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతని గొంతు వినగానే మీనా అతని వైపుకు తిరిగింది. మిస్టర్ రుద్రాంశ్, ఇది నా ఇల్లు. ఇంట్లోకి రావడానికి ముందు అనుమతి తీసుకుని రావాలని నీకు తెలియదా? ఏదో తలుపులు తెరిచి ఉన్నాయని మీకు ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తున్నారు అంటూ మీనా కోపంగా మందలించింది. ఆమె మాటలకు రుద్రాన్ కూడా కోపంగా, మేడం, మీరు రాకముందు నుంచే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను. పైగా నేను బాస్కు చాలా సన్నిహితుణ్ణి. మీకంటే ఈ ఇంటిపై నాకే ఎక్కువ హక్కు ఉంది అంటూ చెప్పాడు. అతను ఆ మాట పూర్తి చెప్పకముందే రావణ్ 5,000 ఒక్కసారిగా అతని చెంప వైపుకు దూసుకెళ్లాయి. రావణ్ చేతు 5,000 రుద్రన్ చెంపపై బలంగా ముద్రించుకున్నాయి. నొప్పితో చెంపను రుద్దుకుంటూ రుద్రన్ రావణ్ వైపుకు చూశాడు. రావణ్ కళ్ళల్లో కోపం ఉప్పొంగుతుంది. అతను రుద్రాంశను కదలకుండా తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. మీనా మాత్రం అక్కడ జరుగుతున్నదంతా పెదవులంచిన చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. ఆమెకి ఏమాత్రం ఆశ్చర్యం కలిగినట్టు కూడా కనిపించలేదు. బాస్, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు కొట్టారు అంటూ రుద్రన్ చెంపపై చేయి వేసుకుని రావణ్ అడిగాడు. అంతలోనే రుద్రన్ మరో చెంపపై మీనా 5,000 బలంగా ముద్రించుకున్నాయి. మీనా ఎలా చేస్తుందని రావణ్ అసలు ఊహించలేదు. అతను క్షణం పాటు కదలకుండా ఆమెని చూస్తూ ఉండిపోయాడు. నా భర్తని ఎదిరించి మాట్లాడే పని పెట్టుకోకు, నిన్ను లేకుండానే చేసేస్తాను అంటూ ఒక వేలును అతని వైపుకు చూపిస్తూ సింహంలా గర్జించింది మీనా. మీరు అతన్ని ఎందుకు కొట్టారో, ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను, అది ఎవరైనా సరే అంటూ రావణ్ వైపుకు తిరిగి ధైర్యంగా చెప్పిన మీనా వెంటనే రుద్రన్ వైపుకు ఎర్రబడిన కళ్ళతో చూస్తూ నిలబడింది. ఆమె మాటలు విన్న రావణ్ పెదవుల చివరన బయటకు రాని చిరునవ్వు మెరిసింది. ఆ తర్వాత రుద్రన్ వైపుకు తిరిగి, ఆమె ఇప్పుడేం చెప్పిందో అదే మాట నేను కూడా చెప్తున్నాను. నా భార్యను ఎదిరించి మాట్లాడితే నీకు పడే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. ఇది నా ఇల్లు, ఇక్కడ నా భార్య తప్ప మరెవరికి అధికారం లేదు. ఇకపై నువ్వు ఆమెను ఎదిరించి ఒక్క మాట మాట్లాడినా తర్వాత మాట్లాడడానికి నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో కూడా అనుమానమే అంటూ రావణ్ కోపంగా అరిచాడు. రావణ్ మాటలు విని రుద్రన్ భయంతో తల వంచాడు. సారీ బాస్, ఇకపై ఇలా చేయను అన్నాడు. ఇకపై ఇలా చెయ్యాలనే ఆలోచన కూడా నీకు రాకూడదు. ఆలోచన వచ్చిన క్షణమే నువ్వు శవమైపోతావు అంటూ రావణ్ అతన్ని తీవ్రంగా హెచ్చరించాడు. ఆ తర్వాత మీనా వైపుకు తిరిగి, ఇప్పుడు నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావని అనుకుంటున్నాను. నేను చెప్పింది నిజమేనా అని అడిగాడు. తన మనసులోని మాట నాతో ఇంత ఈజీగా కనిపెట్టడం చూసి మీనా ఆశ్చర్యపోయింది. కళ్ళు పెద్దవిగా చేసి అతన్ని చూస్తూ అవునన్నట్టుగా తలూపింది. ఇక ఆమె సంజనాన్ని గమనించిన రావణ్ అక్కడున్న ఒంటరి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్పంగా కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని ఒక ముక్కలో అన్నాడు. ఇక మీనా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అయితే ఆమె మాటలు పూర్తిగా బయటికి రాకముందే అక్కడికి సైద్రన్ మిత్రదేవ్ వచ్చాడు. ఇతను మొదటి ఎపిసోడ్లోనే వచ్చుంటాడు. పాపం మన రావణ్. అక్కడికి వచ్చిన సైద్రన్ మిత్రదేవ్ అంటే రావణ్కి అత్యంత సన్నిహితమైన స్నేహితుడు అన్నమాట. అంటే మొదటి ఎపిసోడ్లోనే అతని పరిచయం జరిగింది. ఇక రావణ్ మాట్లాడమని చెప్పగానే మీనా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అంతలో దేవ్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతని చూడగానే రుద్రాంశ్ ముఖం అసహ్యంతో మారిపోయింది. అతని వైపుకు ఒకంత గర్వంతో చూస్తూ రావణ్ దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక ఆఫీస్కి వెళ్ళలేదా అని రావణ్ వైపుకు చూస్తూ కనుబొమ్మలు ఎత్తి ప్రశ్నించాడు. నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నువ్వే కదా పెళ్లి మండపంలో వీరంగం అంతా చేసి వచ్చావు.
అప్పుడే నేను ఇక్కడికి వచ్చి ఉంటే నీకున్న కోపాన్నంతా నాపై చూపించేవాడివి. అందుకే ఇప్పుడొచ్చాను అని చెప్పాడు మిత్ర. మీనా మాత్రం అతను ఎవరో అర్థం చేసుకోవాలని అతని వైపుకే చూస్తూ నిలబడింది. ఆమె వైపుకు తిరిగిన మిత్రన్ చిరునవ్వుతో, నమస్కారం అమ్మా, నేను మిత్రదేవ్. నేను రావణ్కి స్నేహితుణ్ణి. మీ పెళ్ళికి కూడా నేను వచ్చాను. మీ అక్క హర్షికకు నా గురించి తెలుసు. నేను ఇతను చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితమైన స్నేహితులమని చెప్పాడు. అతని మాటలు విన్న మీనా మెల్లగా నవ్వింది. నమస్తే అన్నయ్య, నేను మీనా. నా గురించి మీకు తెలియదు అనుకుంటున్నాను. నేను హర్షికకు చెల్లిని, గొప్ప వ్యాపారవేత్త వాసుదేవ్ గారి రెండో కుమార్తెను అని తనను తను పరిచయం చేసుకుంది. అది విని మెల్లగా నవ్వాడు. ఇప్పుడు నువ్వు ఆయన కుమార్తె మాత్రమే కాదు, నా స్నేహితుడి రావణ్ భార్య కూడా. కాబట్టి ఇకపై నువ్వు బయట ఎవరినైనా కలిసినప్పుడు నేను రావణ్ భార్యను అని పరిచయం చేసుకున్నా తప్పేమీ లేదు అని చిరునవ్వుతో అన్నాడు మిత్ర. అతని మాటలకు మీనా కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. మీరు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ మీ స్నేహితుడి భార్య అనే గుర్తింపు నాకు ఇప్పుడే వచ్చింది. అంతకు ముందు నుంచి నేను నా తండ్రి కుమార్తెను. అది ఎప్పటికీ మారదు కదన్నయ్య. ఈయన భార్య అనే గుర్తింపు మాత్రం ఒక్కరోజు మారే అవకాశం ఉంది. కానీ వాసుదేవ్ గారి కుమార్తె అనే గుర్తింపు మాత్రం ఎప్పటికీ మారదు. అది మీనా ఎంతో స్పష్టంగా గట్టిగా చెప్పింది. ఆమె మాటలు విన్న రావణ్ ముఖ కవలికలు ఒక్కసారిగా మారడం ప్రారంభించాయి. మిత్రదేవ్ ఆమె మాటలు కాస్త బాధ కలిగించాయి. ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్ళయింది, అప్పుడే ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఏదైనా మంచి విషయం మాట్లాడుకోవచ్చు కదా అని అతను బాధతో అన్నాడు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అలా చెప్పలేదన్నయ్య. నేను నిజమే చెప్పాను. మీ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళగొడతాడో నాకే తెలియదు, ఆయనకు తెలియదు. ఆయనకు అనిపించినప్పుడు నన్ను బయటకు పంపించేస్తారు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఎక్కువగా హక్కు చెలాయించాలి? అందుకే నా పరిధిలో నేను ఉంటున్నాను అని మీనా చెప్పింది. ఆ మాటలు రావణ్లో కోపాన్ని ఒక్కసారిగా రగిలించాయి. క్షణంలోనే తను కుర్చీ నుంచి లేచిన రావణ్ వెనుక కాలితో ఆ కుర్చీని బలంగా తన్నాడు. అది గోడకు తగిలి కింద పడిపోయింది. అతని కోపాన్ని చూసి రుద్రన్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. మిత్ర మాత్రం ఒక క్షణం గుండె ఆగినంత పని అయ్యింది. కానీ మీనా మాత్రం అతని కోపాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ధైర్యంగా అతని వైపుకు చూస్తూ నిలబడింది. వేగంగా ఆమె దగ్గరకు వెళ్లిన రావణ్ ఆమె భుజాలను తన చేతులతో గట్టిగా పట్టుకుని, ఇక్కడ చూడు, నువ్వెప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్లాలో నిర్ణయించేది నేనే. కాబట్టి దాని గురించి నువ్వు ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, నువ్వు ఒక మాట చెప్పావు గుర్తుందా? నేను నీ భార్యను, నాకు ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి అని నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? ఏదో జీవితాంతం నాతోనే కలిసి ఉండబోతున్నట్టుగా నాతో మాట్లాడిన నువ్వే ఇప్పుడు పూర్తిగా మాట మార్చి మాట్లాడుతున్నావు. అందుకే ఆడవాళ్లను ఎవరిని నమ్మకూడదని అంటారు. నిన్ను నమ్మి ఇప్పుడు నేను మోసపోయి నిలబడ్డాను మీ అక్క కారణంగా అని రావణ్ కోపంతో గర్జించాడు. అతని మాటలకు మీనా కళ్ళల్లో కోపం వచ్చింది. విను రావణ, నా గురించి నువ్వు ఏదైనా మాట్లాడొచ్చు, నేను భరిస్తాను. ఎందుకంటే నేను నీ భార్యను. కానీ నా అక్క గురించి మాట్లాడే హక్కు మాత్రం నీకు లేదు అని మీనా కోపంగా చెప్పింది. ఆమె మాటలకు రావణ్ పెదవులు వంకరగా చేసి విక్కిరింతగా నవ్వాడు. ఎందుకే? నీ అక్క నా మాజీ ప్రేయసి. నీకంటే ఆమెపై నాకు ఎక్కువ హక్కు ఉంది. నాతో జీవితాంతం కలిసి ఉంటానని, చివరి వరకు సంతోషంగా ఉంటానని ఎన్నో మాటలు చెప్పింది ఆమె. అలాంటి ఆమె గురించి మాట్లాడే హక్కు నాకు లేదంటావా అని వెటకారంగా అన్నాడు. అలా అంటూ కోపంతో ఆమె భుజాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు బిగుసుకుపోవటంతో మీనా నొప్పికి ముఖాన్ని ముడుచుకుంది. ఎక్కడ వీరిద్దరు గొడవ మరింత పెద్దదిగా అవుతుందో అని భయపడిన మిత్రను వెంటనే రావణ్ దగ్గరికి వెళ్లి అతన్ని పట్టుకుని తన వైపుకి లాగాడు. ఆర్వి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆమె నీ భార్య, ఎందుకిలా ఆమెను బాధ పెడుతున్నావు అని మిత్రన్ తన స్నేహితుడిని కోపంగా ప్రశ్నించాడు. రావణ్ అతని వైపుకు తిరిగి కోపంగా చూశాడు. ఇక్కడ చూడు మిత్ర, ఇది నాకు నా భార్యకు మధ్య జరుగుతున్న సమస్య. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకు. మా సమస్యను మేమే చూసుకుంటామని కోపంగా చెప్పాడు. ఆ మాటలు విన్న మిత్రన్ ముఖం వాడిపోయింది. అతని ముఖంలో కనిపించిన బాధను చూసిన మీనా తన భర్త వైపుకు కోపంగా చూసింది. రావణ్, నీకు బుద్ధుందా? ఆయన నీ ఫ్రెండ్. నీ జీవితంలో నాకంటే ముందే నీతో కలిసి ఉన్న వ్యక్తి అయినా ఎందుకు ఇలా ఆయన్ని బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు? ఒక ఫ్రెండ్ ఎంత ముఖ్యమైన వాడో నీకు తెలుసా? తల్లి తండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను మనం ఫ్రెండ్స్తోనే పంచుకుంటాం. ఆయన నీ మంచి కోరుకునే కదా ఇప్పుడు అలా మాట్లాడ్డారు. కానీ ఆయన మనసుని ఏమాత్రం అర్థం చేసుకుండా ఇలా బాధ పెడుతున్నావు అని మీనా చెప్పింది. ఆమె మాటలు విన్న రావణ్ ఒక్కసారిగా తన బలమైన చేతిని ఆమె చెంపపై కొట్టాడు. ఆ దెబ్బకు మిత్రాదేవ్ ఉలిక్కిపడి
ఆర్వి అని గట్టిగా అరిచాడు. రావణ్ వెంటనే అతని వైపుకు తిరిగి ఒక తీక్షణమైన చూపు చూశాడు. ఆ చూపుతో మిత్ర మౌనంగా ఉండిపోయాడు. చెంపపై చేయి వేసుకుని తన వైపుగా చూస్తున్న భార్య వైపుకు తిరిగిన రావణ్ కోపంగా అన్నాడు. ఏయ్, ఇక్కడ చూడు, ఇదే నీకు చివరి హెచ్చరిక. ఇకపై మా విషయంలో నువ్వు తల దూర్చకూడదు. అతను నా ఫ్రెండ్ అని నువ్వే చెప్పావు కదా. అతన్ని నేనేదైనా అనొచ్చు. అందుకు నాకు పూర్తి హక్కు ఉంది. నీకు మాత్రం ఆ హక్కు లేదు. ఇప్పుడే అతన్ని చూసి అప్పుడే అతనికి మద్దతుగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వేంటి? నిన్ను అర్థం చేసుకోవటమే కష్టంగా ఉంది. అందరిపైన ఇలా ప్రేమను కురిపిస్తూ ఉంటావు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. రుద్రాంశ్ ఆమె చెంపపై దెబ్బ పడ్డాన్ని చూసి వెక్కిరింతగా నవ్వాడు. ఏ విషయం మాట్లాడాలో అది త్వరగా చెప్పు అని రావణ్ కఠినంగా అన్నాడు. నాకు 1000 పనులున్నాయి. నీతో ఇలా అనవసరంగా మాట్లాడడానికి నాకు టైం లేదు అని రావణ్ వేగంగా అంటూ అక్కడి నుండి వెళ్ళడానికి తిరిగాడు. ఇప్పుడు కోప్పడాల్సిన సమయం కాదని అర్థం చేసుకున్న మీనా తన చెంపను మెల్లగా రుద్దుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత రావణ్ వైపుగా చూసి మాట్లాడడం ప్రారంభించింది. రావణ్, ఇక్కడ చాలా విషయాలు మార్చాల్సిన అవసరం ఉంది. వాటి గురించి నిన్నే నీతో చెప్పాను. ముందుగా ఇక్కడ పనిచేసే పని వాళ్ళకు కనీస అవసరాలు సరిగ్గా ఏర్పాటు చేయాలి. మొదటిది వాళ్ళ భోజన సమయం. వాళ్ళు సరైన సమయానికి భోజనం చేసేలా మనం సమయాన్ని నిర్ణయించాలి. తర్వాత వాళ్ళు భోజనం చేయడానికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఉండాలి. ఇక్కడ వెనుక తోట పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఒక చిన్న గది ఏర్పాటు చేస్తే సరిపోతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళు ప్రశాంతంగా భోజనం చెయ్యేలా ఏర్పాటు చేద్దాం. తర్వాత వాళ్ళ పని వేళలు కూడా సక్రమంగా ఉండాలి. ఉదాహరణకు ఉదయం 9 గంటలకు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పని రాత్రి 7 గంటలు లేదా 8 గంటలకు అలా పూర్తయ్యేలా ఉండాలి. అంటే మనం రాత్రి భోజనానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేలా ఉండాలి. మరి ఇలా చెప్తుంది మీనా. చూద్దాం మరి ఏం జరుగుతుందో.